మూడవ పాఠము పరిశుద్ధాత్మ మొదటి భాగము. పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెను. వాగ్దానము చేయబడిన విధంగా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడెను. పరిశుద్ధాత్మతో బాప్తిస్మమిచ్చువాడు యేసే అని బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పిన విషయాన్ని మన అధ్యయనములో ఇంతవరకు చూశాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం మరియు దాని తరువాతి వచనాల్లో మనము చదువుతున్నట్టు దేవుడు అంత్యదినములలో తన పరిశుద్ధాత్మను కుమ్మరించుటను ప్రభువు సాధ్యం చేస్తాడు. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడు కార్యము అంత్యదినములలో సంభవించుననే వాగ్దానం ఇచ్చట కనబడుతుంది. ప్రవక్త అయిన యోవేలు ప్రవచించినది ఈ విషయమే అని పేతురు చెప్పాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 నుండి 32 వచనాలను పోల్చి చూడుము. పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుట అనేది రానయ్యుండిన పరిశుద్ధాత్మ లేదా యేసు చేత పెంతుకోస్తు దినాన కుమ్మరింపబడిన పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమయుండినదని మనము చూశాము. కుమ్మరింపబడెను, బాప్తిస్మము అనే వ్యక్తీకరణములు వాస్తవముగా లేక అక్షరాల పెంతుకోస్తు దినాన పంపబడిన పరిశుద్ధాత్మను వర్ణించడానికి వాడబడిన అలంకార వ్యక్తీకరణములై ఉండినవని కూడా మనము తెలుసుకున్నాము. మనము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో చూచినట్టు శక్తినిచ్చు పరిశుద్ధాత్మ వరములను గూర్చి అధ్యయనము చేయక మునుపు మెస్సియను గూర్చి పేతురు చేసిన ప్రసంగం అనగా 3000 మందిని వారి అవిశ్వాసము, వారి దుర్నీతి గూర్చి ఒప్పించిన ప్రసంగం ముగింపులో అనగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనములో మనము ఈ విధంగా చదువుతాము. కాగా ఆయన అనగా యేసు దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. అంతకుముందు యోహాను సువార్త 7వ అధ్యాయం 35వ వచనములో ప్రభువు పరిచర్యలోని ప్రత్యేకమైన ఆ సందర్భములో యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక అప్పటికి పరిశుద్ధాత్మ ఇంకను అనుగ్రహింపబడలేదని తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు యేసు మహిమపరచబడ్డాడు గనుక తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడని ఇప్పుడు పేతురు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనములో ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఆయన అచ్చట హెచ్చింపబడి ఉన్నాడు గనుక అది పరిశుద్ధాత్మ పంపబడుటకు నియమింపబడిన సమయమయ్యింది. ఈ వచనములోని కుమ్మరింపబడెను అనే గ్రీకు వ్యక్తీకరణము గ్రీకు వ్యాకరణములోని అనిశ్చిత కాలమును తెలుపుతుంది. అది గతంలో ఏదో ఒక నిర్దిష్ట సమయములో సంపూర్తిగా సంభవించిన చర్యయని అర్థమిస్తుంది. పెంతుకోస్తు దినాన ప్రతి ఒక్క అపోస్తలుడు యెరూషలేములో కూడుకొని ఉండిన ప్రజల నానా విధములైన భాషల్లో దేవునిని స్తుతిస్తూ ఆయనను, ఆయన మహత్యమును గణపరచుటకు ఎంత కాలము పట్టిందో మనకు తెలియదు. లేదా అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనమునకును 2వ అధ్యాయం 33వ వచనమునకు మధ్య ఎంత కాలం గతించిపోయిందో కూడా మనకు తెలియదు. కానీ 2వ అధ్యాయం 33వ వచనములో పేతురు సరిగ్గా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన లేక పంపబడిన అదే సమయాన్ని పేర్కొంటున్నాడు. పరిశుద్ధాత్మను కుమ్మరించునని లేక పరిశుద్ధాత్మను పంపునని తండ్రి అయిన దేవుడు చేసిన వాగ్దానమును గూర్చి పేతురు పేర్కొంటూ
అది ఇదివరకే జరిగిందని చెప్పుతున్నాడు. దీనిని కుమ్మరించి ఉన్నాడు అని పేతురు చెప్పినప్పుడు గతంలో ఏదో ఒక నిర్దిష్టమైన కాలంలో సంభవించిన సంపూర్తి చర్య ఈనాడు పూర్తయిందని అది అర్థమిచ్చింది. ఆనాడు యేసు పరిశుద్ధాత్మను పంపినప్పుడు పరిశుద్ధాత్మను పంపుట లేదా పరిశుద్ధాత్మతో బాప్తిస్మమిచ్చుటను గూర్చిన వాగ్దానము నెరవేరింది. పరిశుద్ధాత్మ సమస్త ప్రజల కొరకు ఉద్దేశింపబడి ఉన్నాడు. ఈ విషయాన్ని మరి ఎక్కువగా ధృవీకరించడానికి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయానికి వెళ్దాము రండి. విశ్వాసపరంగా భక్తిపరులయ్యున్న నేటి ప్రజల చేత అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం చాలా అపార్థం చేసుకొనబడుతున్నది. ఈ అధ్యాయం కొర్నేలి గూర్చినది. అతడు యేసుక్రీస్తును గూర్చి సువార్త విన్నాడు. ఆయన యందు విశ్వాసముంచాడు. సుముఖంగా ప్రతిస్పందించాడు. క్రీస్తు శరీరంలో అనగా మన ప్రభువు సంఘములో ఆయన సహవారసుడైన మొట్టమొదటి సున్నతి లేని అన్యుడు. ఈ అధ్యాయంలో కొన్ని అసాధారణమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. మొదటిది, కొర్నేలి పోకడలు మరియు లక్షణములు మనకు తెలుపబడుతున్నవి. అతడు చెప్పుకోదగినవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. కాని అతడొక పాపి. ఈ విషయం అతనికి తెలుసు. అతడు యేసును గూర్చి మరి ఎక్కువ ఎరుగవలనని ఆసక్తిపరుడయ్యుండెను గనుక ఈ విషయంలో దేవుడతనికి సహాయం చేయాల్సిందని అతడు దేవునిని బ్రతిమలాడుచుండెనని స్పష్టమవుతుంది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం ప్రకారం ప్రభువు గూర్చి అతనికి కొన్ని సంగతులు తెలిసి ఉండినవని అర్థమవుతుంది. కాని అతని రక్షణార్థమైన విశ్వాసమును అతనిలో పుట్టించుటకు అది చాలలేదు. కాబట్టి అతడు దేవునిని విన్నవించుకుంటూ ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. అతడు మరియు అతని కుటుంబమంతయు రక్షింపబడాలి. అందుకు వారు ఆత్మ సంబంధమైన ఇంకా కొన్ని విషయాలు వివరంగా తెలుసుకోవాలి. వారికి ఎవరో ఒకరు తెలియజేయాలి. గనుక అతడు అపోస్తలుడైన పేతురును పిలువనంపించాలని ఒక దేవదూత అతని యొద్దకు వచ్చి చెప్పాడు. ఎట్టకేలకు అనేక దినములు గడిచిన తరువాత కొర్నేలి మరియు అతని కుటుంబము నివాసముంటుండిన ఫిలిప్పుదైన కైసరయకు పేతురు చేరుకున్నాడు. వారు ఒకరినొకరు అభినందించుకున్నారు. 10వ అధ్యాయం 25వ వచనం. పేతురు కొన్ని పరిచయ వాక్కులు పలికాడు. ఆ తరువాత కొర్నేలి మరియు అతని కుటుంబ సభ్యులందరూ రక్షింపబడుటకు సరిపడు సువార్తను బోధించాడు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 43 నుండి 44 వచనములో పేతురు కొర్నేలితో ఇలా సెలవిస్తున్నాడు: ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి అనగా యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారి అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. అపోస్తలులు శక్తి నొందెదరని, ఆయన వారి మీదకి వచ్చునని యేసు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనములో సెలవిచ్చాడు. ఇంతకు మునుపు 1-2 విషయాలు మనకు తెలియజెప్పబడ్డాయి. ఏమంటే, ఏదైనా ఒక వాక్య భాగం పరిశుద్ధాత్మను గూర్చి చెప్పినప్పుడల్లా పరిశుద్ధాత్మ కొందరు వ్యక్తుల మీద వ్రాలాడని లేదా వారి మీదకి వచ్చాడని అది అర్థమిస్తుంది. రెండవదిగా, పరిశుద్ధాత్మ అనుగ్రహించు
అద్భుత కార్యములు చేయు వరమును అది సూచించింది. ఇది ఆనాడు క్రీస్తునందు విధేయతతో విశ్వాసముంచిన ప్రతి క్రైస్తవుడు పొందుకొనిన అంతరంగములో పరిశుద్ధాత్మ నివసించుటయై ఉండలేదు. ఈనాడు సైతం విషయం అది కాదు. కొర్నేలి మరియు అతని కుటుంబము రక్షింపబడాలని పేతురు వారికి చాలినన్ని విషయాలు తెలియజెప్పాడు. ఆ సమయములో పేతురు సందేశమును వినుచుండిన వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాడు. పేతురు బోధిస్తున్నాడు. కొర్నేలి మరియు అతని కుటుంబము వారితో పాటు పేతురుతో కూడా వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులందరూ వింటున్నారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములోని సంఘటనలు చాలినంత మంది పలుకబడిగల వారి సాక్ష్యముల చేత ధృవీకరింపబడవలనని దేవుడు కోరాడు. గనుక పేతురుతో కూడా 6 సహోదరులు వెళ్ళారని అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 12వ వచనము ద్వారా తెలుస్తుంది. శక్తినిచ్చు పరిశుద్ధాత్మ అన్య భాషలు మాట్లాడు వరముతో కొర్నేలి మరియు అతని కుటుంబం మీదకి వచ్చుట చూచిన ఈ 7 ఆశ్చర్యపడ్డారు. పేతురుతో కూడా వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు కూడా ఆశ్చర్యపడ్డారు. ఎందుకనగా పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద కూడా కృమ్మరింపబడింది. 10వ అధ్యాయం 45 నుండి 46 వరకు. తత్ఫలితంగా వారు అన్య భాషల్లో మాట్లాడుచు దేవునిని మహిమపరచుచుండిరి. పరిశుద్ధాత్మ శక్తినిచ్చుట గూర్చి చర్చించినప్పుడు ఈ వచనాలను మనము త్వరలోనే మరలా అధ్యయనం చేస్తాము. కానీ అపోస్తలులు చేతులుంచకుండానే పరిశుద్ధాత్మ శక్తి పంపబడిన దానికి ఇది మనకొక ఉదాహరణగా ఉంటుంది. పేతురు అతనితో కూడా ఉండిన వారు ఆశ్చర్యపడ్డారు. అంత్యదినములలో దేవుడు మనుషులందరి మీద తన పరిశుద్ధాత్మను కుమ్మరించుననే విషయాన్ని సంపూర్ణంగా గ్రహించకుండానే పెంతెకోస్తు దినాన పేతురు ప్రకటించాడని వారిప్పుడు గుర్తించారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం మరియు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. అంత్యదినములలో పరిశుద్ధాత్మ ఎంత మట్టుకు కుమ్మరింపబడతాడు? పరిశుద్ధాత్మ అంతయు సమస్త మనుష్యులపై కుమ్మరింపబడును లేక పంపబడును. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 45వ వచనములోని కుమ్మరింపబడి ఉన్నాడు అనే మాటలు గ్రీకు వ్యాకరణములోని సంపూర్ణమైన స్థితిలో గల కాలమును తెలియజేయుచున్నవి. అవి గతంలో పూర్తి చేయబడిందే కాని వర్తమాన కాలంలో ఫలితాలనిచ్చుచున్న ఒక విధానమును సూచిస్తున్నాయి. గతంలో ఏదో ఒక విషయం సంభవించింది గనుక అది ఏమయ్యుండిందో వివరించడానికి పేతురు ఆరంభములను గూర్చి మాట్లాడుతున్నాడు. పెంతెకోస్తు దినం ఆరంభమై ఉండిందని అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం చెప్పుతున్నది. తాను ఎందుకు ఒక సున్నతి లేని వాని ఇంటికి వెళ్ళాడో, అతనికి మరియు అతని కుటుంబమునకు క్రీస్తును ప్రకటించాడో, వారితో మాట్లాడుట మాత్రమే కాదు కానీ వారితో సహవాసము చేసి వారికి బోధించి వారు క్రీస్తులోనికి వచ్చుటకు వారికి బాప్తిస్మమిచ్చాడో పేతురు అపోస్తలులకు మరియు అచ్చట ఉండిన సహోదరులకు వివరిస్తున్నాడు. వారు దానిని గ్రహించలేదు గనుక పేతురు వారికి సులభంగా అర్థమయ్యేలా వివరించాల్సి వచ్చింది. ఈ వివరణము అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 1 నుండి 16 వచనాల్లో ఉన్నది. వారు విన్నప్పుడు పేతురుతో చేయుచుండిన వాదోపవాదమును వెంటనే ఆపివేశారు. అన్యజనులు కూడా నిత్యజీవము పొందునట్లు దేవుడు వారికి నిజముగా మారు మనసు దయచేశాడని ఒప్పుకొంటూ దేవునిని స్తుతించడానికి
మొదలుపెట్టారు. అవి సంభవించిన వరుస క్రమ ప్రకారం పేతురు ఆ సంఘటనలన్నిటినీ వివరించాడు. నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగెను అని చెప్పాడు. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 15వ వచనం. కొర్నేలి మీదకి పరిశుద్ధాత్మ వచ్చాడంటే అతనికి అద్భుత కార్యములు చేయు వరముతో కూడిన శక్తినిచ్చుటకు అతని మీదకి వచ్చానని అర్థము. కొర్నేలి మరియు అతని కుటుంబము రక్షింపబడినట్లు ఇవే పలుకులను నేను మాట్లాడుటకు ఆరంభించాను. అయితే నా ప్రసంగానికి అంతరాయం కలిగించబడింది. అయినను పరిశుద్ధాత్మ మొదట మన మీదకి వచ్చిన అదే ప్రకారం వారి మీదకి వచ్చాడు అని పేతురు చెప్పాడు. పరిశుద్ధాత్మ ప్రభువు దాసునికి నేరుగా శక్తినిచ్చిన మరొక సంఘటన కొరకు పేతురు పెంతెకోస్తు దినమును పేర్కొనాల్సి వచ్చింది. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ అపోస్తుల మీదకి వచ్చి వారికి శక్తినిచ్చెనని మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో నేర్చుకున్నాము. అపోస్తులు పరిశుద్ధాత్మ నుండి ఏదైనా ఒక వరమును పొందడానికి వారి మీద ఎవరునూ చేతులుంచలేదు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములో చూచినట్లయితే పేతురు బోధించుచుండిన సమయములో చేతులుంచబడకుండానే పరిశుద్ధాత్మ కొర్నేలి మరియు అతని కుటుంబం మీదకి వచ్చి వారికి అన్య భాషల్లో మాట్లాడు వరమునిచ్చాడని తెలుస్తుంది. పరిశుద్ధాత్మ శక్తినిచ్చుటలో కొన్ని ఉద్దేశములుండినవి. 1. యూదులు క్రీస్తునందుంచు విశ్వాసముంచినప్పుడు ఆ విశ్వాసము ఆధారంగా దేవుడు ఎలా యూదులను రక్షించాడో అదే రీతిగా ఆయన అన్యజనులను సైతం రక్షించబోతున్నాడని ఒక ప్రక్క యూదులను మరో ప్రక్క అన్యజనులను ఒప్పించాలి. 2. అలాగే కొర్నేలి కూడా రక్షింపబడుటకు అతడు సున్నతి పొందాల్సిన అవసరం లేదు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయములోని మొదటి కొన్ని వచనాలు ఈ సత్యాన్ని తేటపరుస్తాయి. కొన్ని సంవత్సరముల తరువాత యెరూషలేములో జరిగిన చర్చలో పేతురు ఈ విషయాన్ని రుజువు చేయడానికి కొర్నేలి రక్షణను సూచించాల్సిన సందర్భం ఏర్పడింది. అయితే ఇక్కడ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 45వ వచనములో పేతురు, ఆహా, నేను దిగ్భ్రాంతి నొందుచున్నాను, ఆశ్చర్యపడుచున్నాను. పెంతెకోస్తు దినాన యేసు పరిశుద్ధాత్మను పంపినప్పుడు అన్ని యుగాల కొరకును మనుషులందరి కొరకును ఒక్కసారే ఆయన పంపబడినాడని నాకు ఇప్పుడిప్పుడే మొదటిసారి తెలుస్తున్నది. పరిశుద్ధాత్మ సర్వ శరీరుల మీదకి పంపబడినాడు గనుక కొర్నేలికి శక్తినియ్యడానికి పరిశుద్ధాత్మ ఎలా అందుబాటులో ఉండెనో నాకర్థమవుతుందని పలికాడు. ఈ సందర్భంలో అలా జరిగించడం అది పరిశుద్ధాత్మ చిత్తమయ్యుండింది. కాబట్టి పరిశుద్ధాత్మ పంపబడుట, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుట పెంతెకోస్తు దినాన సంభవించిన ఒక సంఘటనయ్యుండినదని ఇది తెలియజెప్పుతున్నది. పరిశుద్ధాత్మ పంపబడుట, కుమ్మరింపబడుట లేక పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుట గూర్చి మనము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో నేర్చుకొనిన విషయానికి గల ప్రాముఖ్యత మనకు గుర్తు చేయబడాల్సి ఉన్నది. ఈ అధ్యాయంలో రాయబడినట్టు ఈ సంఘటన పెంతెకోస్తు దినాన సంభవించింది. యేసు పరిశుద్ధాత్మను పంపునని యోహాను సువార్త 14వ అధ్యాయం, 15వ అధ్యాయం మరియు 16వ అధ్యాయాల్లో చెప్పాడు. ఇప్పుడది ఆయన చెప్పినట్టే పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుటను గూర్చిన వాగ్దానమై ఉండింది. కుమ్మరింపబడెను
బాప్తిస్మం పొందెను. మున్నగు పదాలు అలంకారిక అభివ్యక్తములై ఉన్నవి. ఇవి అక్షరాల లేక వాస్తవముగా పరిశుద్ధాత్మ పంపబడుటను వర్ణించడానికి క్రొత్త నిబంధనలో అలంకారిక వ్యక్తీకరణములుగా వాడబడినవి. యేసు శక్తినిచ్చు వ్యక్తిని, ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను సహాయకుని పంపించునని వాగ్దానం చేశాడనే విషయాన్ని మనము తెలుసుకొనుటకు మొదలుపెట్టవచ్చు. మన ప్రభువు మొదటి శతాబ్దములో పరిశుద్ధాత్మను పంపిన తరువాత వెంటనే తనకిష్టమైన విధంగా వరములనీయడానికి మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్మ అపోస్తలులకు, కొర్నేలికి మరియు మనము భావిస్తున్నట్టు అతడు క్రీస్తును అంగీకరించిన సందర్భంలో తార్సువాడైన సౌలునకు తన వరములనిచ్చాడని మనము చేయుచున్న అధ్యయనములో చూస్తాము. కాకపోతే పరిశుద్ధాత్మ అపోస్తలులకు అనుగ్రహింపబడినని అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములోను, కొర్నేలికి అనుగ్రహింపబడినని అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయములోను స్పష్టమై ఉన్నట్టు సౌలు విషయములో అంత స్పష్టంగా లేదు. చేతులుంచబడకుండానే అన్యభాషల్లో మాట్లాడు శక్తిగల వరమును పరిశుద్ధాత్మ అపోస్తలులకు మరియు కొర్నేలితో పాటు తన కుటుంబమునకు నేరుగా ఇచ్చాడు గనుక ఈ విధంగా శక్తి ఇవ్వబడుటలో గల ఉద్దేశం మనకు అర్థమవుతుంది. జనసమూహముపై చూపబడిన పరిశుద్ధాత్మ శక్తి యొక్క ప్రభావము. పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుట గూర్చి నేర్చుకున్నాము గనుక పరిశుద్ధాత్మ అనుగ్రహించు అద్భుత కార్యములు చేయు వరములను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాము. వారికి శక్తినిచ్చుటకు కొందరు పరిశుద్ధాత్మను నేరుగా పొందారనియు, ఇంకొందరు అపోస్తలులు వారిపై తమ చేతులను ఉంచుట ద్వారా పొందారనియు మనము చూస్తాము. వారు అన్య భాషల్లో మాట్లాడునట్లు అపోస్తలులకు పరిశుద్ధాత్మ చేత శక్తి అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ అపోస్తలుల మీద వ్రాలగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం వారు పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యారని మనము గమనిస్తున్నాము. ఇలా చెప్పుతున్న మాటలకు పరిశుద్ధాత్మ చేత ప్రభావితము చేయబడుట లేక పరిశుద్ధాత్మ అధీనములో ఉంచుకొనబడుట అని అర్థము. ఒకరు కోపముతో నిండియున్నారని మనము చెప్పినట్లయితే అతడు కోపము చేత దాని అధీనములో ఉంచుకొనబడుతున్నాడు మరియు కోపము చేత ప్రభావితము చేయబడుతున్నాడని మనకు తెలియును. అలాగే ఒకరు పరిశుద్ధాత్మతో నిండినప్పుడు అతడు పరిశుద్ధాత్మ చేత ప్రభావితము చేయబడుతున్నాడు మరియు పరిశుద్ధాత్మ అధీనములో ఉంచుకొనబడుతున్నాడు. మనము పరిశుద్ధాత్మతో నింపబడవలసి ఉన్నదని మనకి బోధించే వాక్య భాగాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ సందేశము చేత మనము ప్రభావితము చేయబడాలి. ఈ ప్రభావమును దేవునికి స్తుతులు చెల్లించుటలోను ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 నుండి 19 వరకు కీర్తనలతోనూ సంగీతములతోనూ మరియు ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఆయనను ఆరాధించుటలోనూ ప్రదర్శించాలి. అది అద్భుతకరమైన శక్తి అయి ఉండిందో లేదో, లేక అది వాక్యం వలన పొందబడిన సాధారణ శక్తి అయి ఉండిందో నిర్ధారించడానికి వాక్య భాగము యొక్క సందర్భము మనకు సహాయపడుతుంది. అపోస్తలులు పరిశుద్ధాత్మతో నిండిన తరువాత ఆయన వారిని వెంటనే ప్రభావితం చేయడానికి మొదలుపెట్టాడని అపోస్తలుల కార్యములలో రాయబడిన విషయాలు మనకు తెలియజెప్పుతున్నవి. అపోస్తలులు విదేశీ భాషల్లో మాట్లాడుటకు పరిశుద్ధాత్మ వారికి సామర్థ్యమునిచ్చాడు. పరిశుద్ధాత్మ తనకిష్టమైన విధంగా
వారికి వరములనిస్తూ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడుటకు మొదలుపెట్టారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం మరియు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 4 వరకు. జన సమూహముపై చూపబడిన పరిశుద్ధాత్మ ప్రభావము. పెంతెకోస్తు దినాన భారీ సంఖ్యలో సమావేశమైన వారిపై అన్య భాషల్లో మాట్లాడు వరము చూపిన ప్రభావమును గమనించండి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో లేక మాండలికములో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 6వ వచనం. భాష అని అనువదింపబడిన పదము నుండి మనకు మాండలికం అనే పదము దొరుకుతున్నది. వారు మాట్లాడింది మామూలుగా వారు తమ స్వదేశంలో వాడుకగా మాట్లాడుకొనుచుండిన భాష కాదు, కానీ అది ప్రతి ఒక్క అపోస్తలుని నోట వినబడుచుండిన భాష యొక్క అదే మాండలికమై ఉండింది. అచ్చట కూడుకొని ఉండిన ప్రజలందరి మాండలికంలో పేతురు మరియు కడమ అపోస్తలులు ఎంతసేపు మాట్లాడారో మనకు తెలియదు, కానీ వారు మాట్లాడుచుండిన అన్య భాషలను అచ్చట కూడుకొని ఉండిన వారి స్వభాషల్లోనికి అనువదించడానికి ఎవరునూ అవసరమై ఉండలేదు. జన సమూహము యొక్క సందేహాత్మకమైన ప్రశ్న. కూడుకొని ఉండిన జనసమూహము విభ్రాంతి నొంది ఆశ్చర్యముతో, ఈ 12 మంది గలిలయులే, వీరు మరొక ప్రాంతము నుండి వచ్చినవారు, మనకు వారి మాండలికం తెలియనని పలికినట్టు మనము తరువాతి వచనములో చదువుతాము. మన ప్రభువు శిలువ మీద మరణించక మునుపు పేతురు గలిలయుడై ఉండుటను బట్టియు అతని మాండలికమును బట్టియు అనగా నోటి పలుకులను బట్టి గుర్తింపబడ్డాడనే విషయం మనకు తెలిసిందే. ఇచ్చట పెంతెకోస్తు దినాన కూడుకొని ఉండిన జనసమూహము వీరంతా గలిలయులై ఉండి మనము మన స్వదేశములో మాట్లాడుకొను అదే భాషను అనగా అదే మాండలికమును మాట్లాడుతున్నారని చెప్పుకున్నారు. అచ్చట పార్థియులు, మాదీయులు, ఏలామీయులు, మెసపతోమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపూలియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, రోమా ప్రాంతము నుండి వచ్చిన అన్యమత అవలంబికులు కూడా ఉండిరని అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 9వ వచనములో లూకా మనకు తెలియజెప్పుతున్నాడు. ఇచ్చట వేరువేరు సంస్కృతులకు చెందినవారు ఉండేది. వారు మతపరంగా చూచినట్లయితే యూదా మతస్థులయ్యుండి యూదా భాషను అర్థం చేసుకొనగలవారై ఉండేది. అయినప్పటికీ వారు ఒక్కచోట సమావేశమయ్యారు. అపోస్తలులలో ప్రతి ఒక్కడు దేవుని ఆశ్చర్యకరమైన కార్యములను వారి సొంత మాండలికములో కొనియాడుట వినడం మొదలుపెట్టారు. వినుచుండిన వారందరూ దిగ్భ్రాంతి చెందారని రాయబడిన వివరము చెప్పుతున్నది. ప్రతి ఒక్క అపోస్తలుడు మేము పుట్టిన మా సొంత మాతృభాషలో మాట్లాడుట మేము వింటున్నామని వారన్నారు. దీనిని బట్టి మనకేమని అర్థమవుతుంది? అపోస్తలులకు పరిశుద్ధాత్మ అనుగ్రహించిన అన్య భాషలు మాట్లాడగల వరము వారు విదేశీ భాషలను లోపమేమీ లేకుండా క్షుణ్ణంగా సంబంధిత భాష యొక్క అదే మాండలికములో మాట్లాడగల సామర్థ్యమునిచ్చినదని అర్థమవుతుంది. ఈనాడు ప్రజలు ఇటువంటి వరములను పొందగలరని పరిశుద్ధాత్మ చేత వారికి వాగ్దానం చేయబడిందో లేదో
అనే విషయము గూర్చి తికమక పడుచున్న కొందరి మనస్సుల్లోని సందేహాలను అది స్పష్టం చేస్తుంది. ఇటువంటి అద్భుత కార్యములు చేయు వరములను పరిశుద్ధాత్మ అపోస్తలిక యుగమునకు ఆవల అనుగ్రహించలేదని మనము తర్వాత అధ్యాయంలో చూస్తాము. నిందారోపణ. కూడుకొనియుండిన జన సమూహముపై అన్యభాషల్లో మాట్లాడగల వరము చూపిన ప్రభావం ఒక ప్రక్క గాబరా పెట్టునది, మరొక ప్రక్క ఆశ్చర్యమును కలిగించినదై ఉండింది. వారు విస్మయముందారు. అంతేగాక వారిలో కొందరు కేకలు వేస్తూ అపోస్తలులు మద్యమును కొంచెం ఎక్కువగా పుచ్చుకున్నారంటూ ఎగతాళి కూడా చేశారు. 2వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలులు క్రొత్త మద్యముతో నిండియున్నారని వారన్నారు. ఈ పదము అపహాస్యమును సూచిస్తుంది. కానీ 2వ అధ్యాయం 14వ వచనములో అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలచి బిగ్గరగా వారితో ఇట్లనెను అని వ్రాయబడినట్టు మనము చదువుతాము. అన్య భాషల్లో మాట్లాడగల వరము ఇదివరకే అది అనుగ్రహింపబడిన ఉద్దేశమును నెరవేర్చింది గనుక వారు ఇక మీదట ఈ వరమును వాడుకుంటూ తమ సందేశమును అందించలేదు. అన్య భాషలు మాట్లాడగల వరమును అపోస్తలిక యుగంలో కలిగి ఉండిన వారు మనుషులతో కాదు గాని వారు దేవునితో మాట్లాడారని పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 2వ వచనములో ధృవీకరించాడు. అన్య భాషలు మాట్లాడగల వరము ద్వారా మనుషులు దేవునికి స్తుతిగానము చేయునట్లు లేదా ఏదైనా ఒక విదేశీ భాషలో ఆయనకి మొరపెట్టినట్లు వారికి సామర్థ్యం కలుగచేయబడిందని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయమును గూర్చిన అధ్యయనములో మనము చూస్తాము. అన్య భాషల్లో మాట్లాడగల వరమును వారు సువార్తను ప్రకటించడానికి వాడుకొనలేదు. ఒకరు సువార్తను బోధించినప్పుడు వారు మనుషులతో మాట్లాడుదురు, కానీ అన్య భాషలు మాట్లాడగల వరమును ఉపయోగించుకున్నప్పుడు వారు దేవునితో లేదా దేవుని వైపు మాట్లాడారు. అన్య భాషల్లో మాట్లాడగల వరము పెంతెకోస్తు దినంతో ముగిసింది. పేతురు 11 కూడా లేచి నిలచి కూడుకొనియుండిన జన సమూహముతో బిగ్గరగా మాట్లాడుటకు మొదలుపెట్టాడు. అతడు వారి హెబ్రీ భాషలో లేక వారి మాండలికములో మాట్లాడుచుండెను. మనము అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం 22వ అధ్యాయములో నేర్చుకొనబోతున్నట్టు దేవాలయ ప్రాంగణములో ఉండిన వారెవరైనను యూదా భాష మాట్లాడారు గనుక పేతురు వారితో మాట్లాడుచు ఇట్లనెను: యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామైనా కాలేదు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 14 నుండి 15 వరకు. అది కేవలము ఉదయము 9 గంటల సమయం గనుక ఇది చాలా మహత్వపూర్వమైన, అంతేగాక అత్యంత ఆనందోత్సాహాలతో కూడిన పర్వదినం. వాస్తవానికి ఒకరు దేవాలయ ప్రాంగణములో ఉంటూ ఉదయం 9 గంటలకే మత్తెక్కునంతగా మద్యం పుచ్చుకొనడమనే ఆలోచన ఎన్నడూ వినని వింతైన విషయముగా ఉండింది గనుక వారిలో కొందరు పలికిన పలుకులు తప్పని పేతురు రుజువు చేశాడు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అని పేతురు చెప్పాడు. ఆ తరువాత పేతురు మనము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనములో చూచిన వాక్య భాగాన్ని ఉల్లేఖిస్తున్నాడు. అంత్యదినములలో పరిశుద్ధాత్మ చేత శక్తి అనుగ్రహింపబడునని
యోవేలు ప్రవక్త ప్రవచన రీతిగా పలికిన వివరము అక్కడ ఉన్నది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. ప్రవక్త అయిన యోవేలు 2వ అధ్యాయములో ప్రవచించినదేమిటో తెలుసుకొనడానికి పాత నిబంధనలోని కొన్ని రెఫరెన్స్లను చూడండి. వీరు యెషయా గ్రంథం 10వ అధ్యాయం మరియు 13వ అధ్యాయాలు చదవాలని సిఫారసు చేయబడుతున్నది. పాత నిబంధనలో ప్రభు దినము అని సూచింపబడినప్పుడు అది దుర్మార్గపు జనము లేదా ఆ పట్టణమును గూర్చి తీర్చబడిన దేవుని తీర్పు అని అర్థమిచ్చిందని ఈ 2 అధ్యాయాలు చదివినప్పుడు మీరు తెలుసుకుంటారు. పాత నిబంధన కాలములో దుర్మార్గపు జనములు సంస్కృతుల మీదికి ప్రభు దినము తరచుగా వచ్చుచుండింది. ప్రవక్త అయిన యోవేలు చేత ముందుగా తెలియజెప్పబడిన ప్రభు దినము యూదా జనాంగముపై క్రీస్తు శకము 70వ సంవత్సరములో సెప్టెంబరు మాసంలో దేవుడు తీర్చిన తీర్పు దినమయ్యుండింది. వారి అవిశ్వాసము, దుర్నీతి వలన ఏర్పడు పర్యవసానములను గూర్చి అపోస్తలుడైన పేతురు యెరూషలేములోని ప్రజలను హెచ్చరిస్తున్నాడు. వారు మారు మనసు నొంది యేసునందు విశ్వాసముంచనట్లయితే యెరూషలేములో నివసించువారు దేవుని తీర్పునకు గురవుతారు. ప్రభు దినము వారి మీదికి వచ్చును. పరిశుద్ధాత్మ ఎట్లు స్వీకరింపబడినాడు? పేతురు చేసిన ప్రసంగము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనములో మొదలవుతుంది. ఏదేమైనా మనము ఆ ప్రసంగమును చూడక మునుపు మొదటి శతాబ్దము నాటి ప్రజలు అద్భుత కార్యములను చేయు శక్తితో కూడిన వరములు గలవారగుటకు వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తీరును చూడటం మనకు సహాయకరంగా ఉంటుంది. మొదటి శతాబ్దము మాత్రమే వారు అద్భుత కార్యములు చేయు శక్తి లేదా వరములను పరిశుద్ధాత్మ నుండి పొందుదురని ప్రజలు వాగ్దానం చేయబడిన ఒక కాలమై ఉండిందని మనము చెప్పుకుంటాము. కాబట్టి అపోస్తలులు చేతులుంచుట ద్వారా కూడా పరిశుద్ధాత్మ తన వరములను అనుగ్రహించాడని తెలుసుకొనడానికి మనము క్రొత్త నిబంధనలోని ఇంకా అనేక రెఫరెన్స్లను చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ వరములను అనుగ్రహించుట పరిశుద్ధాత్మ చిత్తమయ్యుండిందని మరొక పర్యాయం నొక్కి చెప్పాల్సి వస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 4 వరకు ఇది చాలా స్పష్టం చేయబడాలి. అద్భుత కార్యములు, వాటి స్వభావము, వాటి రూపకల్పన, అవి చేయబడిన కాలము మొదలగు వివరములు చర్చించబడినప్పుడు మనము లేఖనములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని ఉల్లేఖించి చూచుకుంటాము. యేసు శ్రేష్ఠాతిశయమును గూర్చి హెబ్రీ పత్రిక రచయిత ఇదివరకే మొదటి అధ్యాయములో తెలియజెప్పాడు. ఇక 2వ అధ్యాయములో ఇలా చెప్పుతున్నాడు: కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 4 వరకు. వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అనే పదజాలం నొక్కి వక్కానింపబడవలెను. ఈనాడు మన ద్వారా లేదా ఇతరులు ఎవరి ద్వారానైనా ఏ సందేశమునైనా ఆయన దృఢపరచునని దేవుడు వాగ్దానం చేయలేదు. ఆయన దానిని ఎప్పటికీ
ఒక్కసారే బయలుపరిచాడు, దృఢపరిచాడు. ఈ విషయాన్ని యూదాపత్రిక 3వ వచనం నొక్కి వక్కానిస్తుంది. దేవుడు వారితో కూడా సాక్ష్యమిచ్చాడు. దేవుడు వారికెలా సాక్ష్యమిచ్చాడు? దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఇదొక కీలకమైన ప్రకటన. పరిశుద్ధాత్మ చేసిన అద్భుత కార్యములు ఉండినవి. మొదటి శతాబ్దంలో అద్భుత కార్యములు చేయు వరములు పరిశుద్ధాత్మ యొక్క సొంత చిత్త ప్రకారము ప్రజలకు అనుగ్రహింపబడినవి. పెంతుకోస్తు దినాన అపోస్తలులకు శక్తినిచ్చుట పరిశుద్ధాత్మ చిత్తమై ఉండిందనే వాస్తవము చేత మనము ఆకట్టుకొనబడాలి. సరికదా, మనము అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయానికి వచ్చినంత వరకు అపోస్తలులకు మాత్రమే శక్తి ఇయ్యబడిందని చూస్తాము. అపోస్తలులు కాని ఇతరులు కొందరు అపోస్తలులు తమ చేతులనుంచుట ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ఎలా పొందారో అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము మరియు 5వ అధ్యాయాల్లోని కొన్ని రెఫరెన్సులను మనము చూద్దాము. ఆ తరువాత అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము చూద్దాము. ఈ విషయాలను గూర్చిన మన అధ్యయనము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయములో మొదలవుతుంది. మనము చేయుచున్న ఈ అధ్యయనములో దేవుడు మనలందరినీ దీవించునుగాక. పరిశుద్ధాత్మకు సంబంధించిన విషయాలను గూర్చి మనకు సరైన అవగాహనను అనుగ్రహించునుగాక. 4వ పాఠము పరిశుద్ధాత్మ 2వ భాగము. ఉపోద్ఘాతము. పెంతుకోస్తు దినాన యేసు పరిశుద్ధాత్మను పంపించాడని మనము దీనికి ముందటి పాఠంలో అధ్యయనం చేశాము. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడి ఉన్నాడు. ఇది ఒక అలంకారిక అభివ్యక్తం. అది పెంతుకోస్తు దినమయ్యుండి సంఘము ఆరంభమైన దినాన యేసు పరిశుద్ధాత్మను వాస్తవంగా పంపించిన విషయాన్ని వర్ణించడానికి ప్రయోగింపబడింది. అద్భుత కార్యములు చేయు వరములను పరిశుద్ధాత్మ తనకిష్టమైన విధంగా అనుగ్రహించాడని కూడా మనము తెలుసుకున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం ఇలా చెబుతుంది: అయినను వీటినన్నిటికీ ఆత్మ ఒక్కడే, తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఇలా సెలవిస్తుంది: దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చాడు. ఈ వరములను పరిశుద్ధాత్మ అపోస్తలులకు, కొర్నేలి మరియు అతని కుటుంబ సభ్యులకు నేరుగా వరదానము చేశాడని మనము గమనించాము. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవునిని గణపరుచుండగా వినిరి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 45-46 వరకు. పరిశుద్ధాత్మ తన వరములను అపోస్తలులకు మాత్రమే గాక కొందరు ఇతరులకు కూడా అపోస్తలులు వారి మీద చేతులుంచినప్పుడు ఇచ్చాడనే విషయాన్ని మనము ఈ పాఠంలో చూడబోతున్నాము. ఇదొక నమూనాగా నిలిచిపోతుంది.
ఈ వాస్తవమును మనము అటు తర్వాత అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం, 8వ అధ్యాయం, 19వ అధ్యాయాల్లోనూ, తిమోతికి రాసిన 2వ పత్రికలోనూ చూస్తాము. పరిశుద్ధాత్మ మరియు అద్భుత కార్యములను చేయు వరములు. అద్భుత కార్యములు మొదట్లో అపోస్తలుల వరకు పరిమితమైనవి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మొదలుకొని 6వ అధ్యాయం వరకు చూస్తే అద్భుత కార్యములను చేయు వరములను పరిశుద్ధాత్మ అపోస్తలులకు మాత్రమే ఇచ్చినట్టు తెలుసుకుంటాము. మనము అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయానికి వచ్చినంత వరకు అద్భుత కార్యములను చేయు వరములు అపోస్తలులకు మాత్రమే అనుగ్రహించుట అది పరిశుద్ధాత్మ చిత్తమయ్యుండింది. ఇది మనకెలా తెలుసు? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనమును జాగ్రత్తగా గమనించండి. పేతురు ఆ 11 కూడా లేచి నిలుచుంటున్నట్టు చూస్తాము. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామైనా కాలేదు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 14 నుండి 15 వరకు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 43వ వచనం ఇలా సెలవిస్తుంది, అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయములో పుట్టినది మొదలుకొని కుంటివాడైన 40 సంవత్సరముల వయస్కును గూర్చిన ఉదంతమున్నది. అతడు ఇరువురు శిష్యులైన పేతురు యోహానులకు పరిశుద్ధాత్మ అనుగ్రహించిన అద్భుత కార్యములు చేయు వరము ద్వారా తక్షణమే సంపూర్ణ స్వస్థత నొందాడు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 12వ వచనములో మనమిలా చదువుతాము, ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. 7 పరిచారకులు మరియు అద్భుత కార్యములను చేయు శక్తి. అపోస్తలులు కాని ఇతరుల కొందరు, ప్రత్యేకంగా సంఘములోని 7 సంఘ సేవకులు అపోస్తలులు చేతులుంచుట ద్వారా వారు పరిశుద్ధాత్మ వరములు పొందారని మనము అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయములో చదువుతాము. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం ఇలా సెలవిస్తుంది, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రేకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 2వ వచనములో రాయబడినట్టు ఈ అసంతుష్టి అపోస్తలుల దృష్టికి వచ్చింది. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. సంఘము సంబంధిత 7 సభ్యులలో నుండి ఏర్పరచుకొనడం సమస్యకు పరిష్కారమయ్యింది. సంఘము తామే ఈ సంఘ సేవకులను ఏర్పరచుకున్నట్లు అపోస్తలులు సంఘానికి అవకాశమిచ్చారనే విషయం గమనించాలి. ఇది ముఖ్యము. మనము ఈనాడు ఈ మాదిరిని అనుసరిస్తూ సంఘము సంబంధిత సభ్యుల్లో నుండే ఏర్పరచుకొనాలని అనుమతించినట్లయితే ఏర్పరచుకొనబడాల్సిన వారికి సంఘ పెద్దలు మరియు డీకనులకు ఉండాల్సిన అర్హతలు ఉన్నాయో లేదో సంఘ సభ్యులే నిర్ధారించగలరు. అర్హులైన వారిని ఏర్పరచుకొను అవకాశమును సంఘ సభ్యులకు కల్పించాలి.
అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం ప్రకారం వారు కలిగి ఉండిన ఐక్యతను మనము కూడా కలిగి ఉండగోరుతున్నట్లయితే మనము కూడా ఇలాగే చేస్తాము. ఏర్పరచుకొనబడవలసిన వారు మంచి పేరు పొందినవారై పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఉండాలనేది అపోస్తలులు కోరుకొనిన అర్హతలు. వారు క్రీస్తులోనికి బాప్తిస్మమియ్యబడినప్పుడే పరిశుద్ధాత్మ వరమును పొందారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. ఆత్మతో నింపబడినారు, జ్ఞానము కలిగి ఉండినారు. వీరు ఆత్మతో నింపబడినారని సంఘానికి ఎలా తెలుస్తుంది? వారిని జాగ్రత్తగా గమనించి చూచినప్పుడు ఆత్మఫలము వారి జీవితాలు, గుణశీలము మరియు వ్యక్తిత్వములో భాగమయ్యుండిందని తేటతెల్లమయ్యింది. పరిశుద్ధాత్మ తన సందేశము ద్వారా అచ్చట ఇవ్వబడిన జాబితాలోని ఫలమును కలుగజేయునని గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 23 వచనాలు చెప్పుతున్నది. అపోస్తలులు సంఘానికి ఇలా సెలవిచ్చారు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును పరిచర్య యందును ఎడతెగకయుందుమని చెప్పిరి. ఈ మాట జన సమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును అగు నికోలాసు అనువారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 3 నుండి 6 వరకు. అపోస్తలులు ఏర్పరచుకొనబడిన వారి మీద చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ ఈ 7 పరిచారకులకు అద్భుత కార్యములు చేయు వరములను అనుగ్రహించెను. స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడయుండెనని అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం చెప్పుతుంది. ఈ 7 ఒకడైన స్తెఫను పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడు పొందాడు? అపోస్తలులు అతని మీద చేతులుంచిన తర్వాత అతడు పొందాడు. కాబట్టి ఈ 7 అద్భుత కార్యములను చేయు వరములనియ్యాలని పరిశుద్ధాత్మయే నిర్ధారించాడు. అయితే ఆయన ఈ కార్యమును అపోస్తలులు చేతులుంచుట ద్వారా చేశాడు. సమరయుల సంగతి. ఈ 7 ఒక్కడైన ఫిలిప్పు గూర్చి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయములో చదువుతాము. ఈయన అటు తరువాతి రోజుల్లో సువార్తికుడు అని పిలువబడ్డాడు. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం 8వ వచనం. అయితే ఇక్కడ 8వ అధ్యాయములో అపోస్తలుడొకరు ఫిలిప్పుపై అదివరకే చేతులుంచినట్టును తత్ఫలితంగా అతడు అద్భుత కార్యములు చేయు వరములు పొందాడనియు గమనిస్తాము. ఆ తరువాత అతడు సమరయ పట్టణానికి వెళ్ళి క్రీస్తును ప్రకటించాడు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 5 నుండి 7 వచనాలలో ఇలా రాయబడి ఉన్నది. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. స్తెఫను మరియు మిగిలిన డీకనులతో పాటు
ఫిలిప్పు అతని మీద అపోస్తలులు చేతులుంచుట ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొందాడు. ఫిలిప్పు ప్రకటించిన సువర్తమానము వినిన తరువాత అనేక మంది వారు విను దానియందు విశ్వాసముంచారు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 12 నుండి 13వ వచనములో మనకు ఇలా తెలుపబడుతున్నది. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ పట్టణస్థులు విని విశ్వసించినట్టుగానే నేటి ప్రజలు కూడా ప్రకటింపబడు సువర్తమానమును విని విశ్వసించినప్పుడు వారు కూడా ప్రభు ఆహ్వానమును అంగీకరిస్తారు. పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మము తీసుకుంటారు. పరిశుద్ధాత్మ వరమును పొందుతారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనముతో పోల్చి చూడుము. సీమోను సహితం విశ్వసించాడని అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 13వ వచనం చెప్పుతుంది. ఈ సీమోను గారడీవాడు. భ్రమల చేత ప్రజలను విభ్రాంతిపరచుచుండెను. కాని తెలివితేటల విషయములో చిత్తశుద్ధి గలవాడే. అతడు విధేయత గల విశ్వాసి కూడా అయ్యాడు. బాప్తిస్మం పొందిన మీదట ఫిలిప్పు అతని వెంటే ఉంటూ అతనిని ఎడబాయలేదు. గారడీ విద్య మరియు భ్రమలంటే ఏమిటో సీమోనుకు తెలుసు. కాని అపోస్తలులు చేయుచుండినవి నిజమైన సూచక క్రియలు మరియు గొప్ప అద్భుత కార్యములై ఉండినవి. కాబట్టి అపోస్తలులు అతని మీద చేతులుంచుట ద్వారా ఫిలిప్పు అద్భుత కార్యములు చేయు వరములతో కూడిన పరిశుద్ధాత్మ శక్తిని పొందాడనుటలో ఎటువంటి సందేహమైనను లేదు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 14వ వచనముతో మొదలయ్యే తరువాత కొన్ని వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. సమరయవారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం మాత్రము పొందియుండిరి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 14 నుండి 16 వరకు. కొన్ని పర్యాయాలు విశ్వాసులు ఈ వచనాలు చదివి వారికిష్టమైన విషయాన్ని ఇమర్చుకొని మిగిలిన దానిని వదిలేస్తారు. ఏదేమైనా అపోస్తలులు వచ్చేటంత వరకు సమరయ పట్టణస్థులలో ఏ ఒక్కరైనను వారికి శక్తినియడానికి పరిశుద్ధాత్మను పొందలేదనే విషయాన్ని బహు జాగ్రత్తగా గమనించండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనములో వాగ్దానం చేయబడినట్టు వారు అంతరంగములో నివసించు పరిశుద్ధాత్మను కలిగి ఉండినప్పటికీ పరిశుద్ధాత్మ వారిలో ఎవని మీదనైనను ఇంకా దిగలేదని మనకు తెలియజెప్పబడుతుంది. ప్రజల మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మ అనుగ్రహించు అద్భుత కార్యములు చేయు శక్తిగల వరము లేదా వరములను పొందవలసి ఉండిందని జ్ఞాపకముంచుకొనండి. పరిశుద్ధాత్మ ఒకని అంతరంగములో నివసించుట వేరు, వాడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుట వేరు. ఈ రెండిటి మధ్య తికమక పడవద్దు. ఫిలిప్పు అతని మీద అపోస్తలులు చేతులుంచుట ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొందాడు.
అయినప్పటికీ సమరయులు సైతం పరిశుద్ధాత్మ అనుగ్రహించు అద్భుత కార్యములు చేయు శక్తిని పొందునట్లు అతడు వారి మీద చేతులుంచలేదు. దానికి బదులుగా ఇద్దరు అపోస్తలులు యెరూషలేము నుండి రావలసి వచ్చింది. ఈ విషయం మనం గ్రహించడం ఎంతో ముఖ్యం. పరిశుద్ధాత్మ తన ప్రజలకు అపోస్తలుల ద్వారా తన శక్తిని ప్రసాదించు విధానాన్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఇద్దరు అపోస్తలులు అనగా పేతురు మరియు యోహానులు సమరయకు వచ్చారు. వారు వచ్చి సమరయ పట్టణములోని క్రైస్తవుల మీద తమ చేతులనుంచుటకు మొదలుపెట్టారనియు, తత్ఫలితంగా వారు పరిశుద్ధాత్మను పొందుచుండిరనియు మూల గ్రంథ పాఠం మనకు చెప్పుతున్నది. ఇది పరిశుద్ధాత్మ వారి అంతరంగములో నివసించడానికి ఇయ్యబడిన వరము కాదు. ప్రతి క్రైస్తవుడు బాప్తిస్మము తీసుకొను సమయములో వాని అంతరంగములో నివసించు పరిశుద్ధాత్మను పొందుతాడు. పరిశుద్ధాత్మ ఒక ముద్రగా అనగా సీల్గా అనుగ్రహింపబడును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుండి 14 వరకు. ఏదేమైనా కొందరు క్రైస్తవులు శక్తి గలవారగుటకు పరిశుద్ధాత్మను పొందునట్లు వారి మీద అపోస్తలులు తమ చేతులను ఉంచారు. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయాన్ని మరొక పర్యాయం చదవండి. సందర్భాన్ని బట్టి చూస్తే ఇది సరైనదని గమనిస్తాము. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 13వ వచనం ప్రకారం సీమోను బాప్తిస్మం పొందాడు. పేతురు యోహానులు సమరయకు వచ్చినప్పుడు అక్కడ సీమోను ఏదో ఒక వింతైన విషయాన్ని గమనించాడు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 18 నుండి 19 వరకు ఇలా సెలవిస్తున్నది. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకీయుడని వారిని అడిగెను. సీమోను శోధనకు లోనయ్యాడు. అతడు క్రీస్తును అంగీకరింపక మునుపు గతంలో తాను చేసిన దుష్కార్యములన్నిటిని గూర్చి మారుమనసు నొందాడు. ఏదేమైనా ఇప్పుడు అకస్మాత్తుగా తానొక శోధనను ఎదుర్కొంటున్నాడు. నేను ఈ వరములను ఉపయోగించుకుంటూ ఇతరులకు వాటిని అందజేసే సామర్థ్యం నాకెందుకుండకూడదు అని ఆశిస్తున్నాడు. పరిశుద్ధాత్మ వలని ఈ వరములు దేవుని పరిశుద్ధాత్మకు బదులుగా అపోస్తలుల చేత ఏదో ఒక విధంగా నిర్ధారింపబడుతున్నాయని అతడు అనుకున్నాడు. అందుకు పేతురు ఇలా సమాధానమిస్తున్నాడు. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారుమనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 20 నుండి 23 వరకు. అద్భుత కార్యములు చేయ శక్తినిచ్చు వరములను పొందుటను గూర్చి పేతురు సీమోనుకు వివరించాడు. ఇట్టి వరములు ఎవరికియ్యబడాలో పరిశుద్ధాత్మయే నిర్ధారిస్తాడు. ఈ వరములు ఇయ్యబడినట్లు అపోస్తలులు తమ చేతులను ఉంచుటకు ప్రభువు వారిని వాడుకున్నందువలన వారు ఈ విషయములో చేరిన వారయ్యారు. సమరయ పట్టణస్థులలో పరిశుద్ధులైన కొందరికి నానా విధములైన వరములనిచ్చుటకు పరిశుద్ధాత్మ ఏర్పరచుకున్నాడు. సీమోను హృదయం చెడ్డదయ్యింది. ఎందుకంటే అపోస్తలులను అడిగినట్లయితే వారు అతనికి
దేవుని వరము అమ్మడానికి ఇష్టపడతారని అతడు అనుకున్నాడు. కాబట్టి దేవుడు అతనిని క్షమించులాగున అతడు తనకుండిన ఆలోచన విషయమై మారుమనసు నొందాలని పేతురు సీమోనుకు చెప్పాడు. సీమోను నిశ్చయాత్మకంగా ప్రతిస్పందించాడు. గమనిక: క్రీస్తులోనికి బాప్తిస్మమియ్యబడినప్పుడు విశ్వాస సహితమైన ఈ చర్య మూలాన మనము దేవుని కుమారులము, కుమార్తెలమవుతాము. ఆ తరువాత మనము పగలైనా రాత్రైనా ఏ సమయములోనైనా దేవుని సింహాసన గదిలోనికి ప్రవేశించడానికి మనకు అందుబాటు ఉంటుందని ఇది మనకి నేర్పిస్తుంది. దేవుడు మనలను కనికరించి తన కృప చొప్పున మనలను క్షమించులాగున మనము ఆయనను వేడుకొనవచ్చు. మనము దేవునితో నిబంధన విషయమైన సంబంధము గలవారమై ఉన్నప్పుడే మన పాపములను ఒప్పుకొంటూ ఆయన క్షమాపణ కోసం ప్రార్థించవచ్చు. సీమోను యథార్థమైన విశ్వాసి, అందుచేత అతనికి క్రీస్తులోనికి బాప్తిస్మమియ్యబడింది. అతడు విశ్వాసి అయ్యుండుటకు మళ్ళీ మొదటి విషయాల నుండి మొదలు పెట్టాలని చెప్పబడలేదు, కానీ అతడు మారుమనసు నొంది ప్రార్థించాలని చెప్పబడ్డాడు. అనగా అతడు క్రీస్తునందలి బాప్తిస్మం పొందినట్లు అతనిని నడిపించిన విశ్వాసం యథార్థమైనదని ఇది రుజువు చేస్తుంది. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని కుమారులముగా పరిశుద్ధాత్మ మన అంతరంగములో నివసించున్నట్లు మనము పరిశుద్ధాత్మను పొందుటకును, అద్భుత కార్యములు చేయు శక్తినిచ్చు వరములను వారు కలిగి ఉండినట్లు మొదటి శతాబ్దములో పరిశుద్ధాత్మను పొందిన వారికిని మధ్యనున్న వ్యత్యాసాన్ని మనము గ్రహించగలుగుటకు ఇది సహాయపడుతుంది. కొర్నేలి మనము చేస్తున్న అధ్యయనములో ఇంతకు మునుపు పేర్కొనబడినట్టు అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 11వ అధ్యాయాల్లో మనము కొర్నేలి గూర్చి చదువుతాము. అతడు శక్తిగలవాడగునట్లు పరిశుద్ధాత్మను పొందాడు. మనమిది వరకు చూచినట్టు కొర్నేలికి అన్య భాషలో మాట్లాడు వరముండింది. అపోస్తలులు అతని మీద చేతులుంచుట వలన అతడి ఈ వరమును పొందలేదు, కానీ నేరుగా పొందాడు. పేతురు యెరూషలేమునకు తిరిగి వచ్చినప్పుడు ఇతర అపోస్తలులకు తెలియజెప్పుచుండిన వివరణములో ఈ విషయాన్ని కూడా తెలిపాడు. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 15వ వచనములో పేతురు ఇలా సెలవిస్తున్నాడు: నేను మాటలాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికిని, అనగా అన్యజనుల మీదికిని దిగెను. కొర్నేలి అన్య భాషలో మాట్లాడు శక్తితో కూడిన వరము గలవాడై ఉండునట్లు పరిశుద్ధాత్మను పొందాడనే విషయాన్ని అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయములో మనకు తెలుపబడింది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 44 నుండి 46 వరకు ఇలా సెలవిస్తుంది: పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవునిని గనపరచుచుండగా వినిరి. వారు పేతురు మరియు అచ్చట కూడుకొని ఉండిన సహోదరుల మాండలికములో మాట్లాడుచుండిరని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కొర్నేలి మరియు ఇతరులు అన్య భాషలో దేవుని స్తుతిస్తూ ఆయనను గనపరచుచుండిరని వారికి తెలియను. అన్యజనులకు అదొక విదేశీ భాష, కానీ అదే భాషను పేతురు మరియు
యూదా సహోదరులు చక్కగా అర్థం చేసుకున్నారు. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారతనిని వేడుకొనిరి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 47 నుండి 48 వరకు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయాన్ని అర్థం చేసుకొనడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొర్నేలి తన పాపములకు క్షమాపణ పొందిన విధానమును బట్టి అతడు ఏ విధంగానూ ప్రత్యేకత గలవాడు కాదు. అతడు సువార్తను విన్నాడు, దానిని విశ్వసించాడు. పెంతుకోస్తు దినము నుండి ప్రతిస్పందించిన ఇతరులందరి వలనే దానికి సుముఖంగా ప్రతిస్పందించాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనముతో పోల్చి చూడుము. దేవుడు ఒకే ఒక నూతన జన్మమును ఏర్పాటు చేశాడు. రక్షింపబడవలనను కోరుకొను ప్రతి ఒక్కరూ ఈ నూతన జన్మమును అనుభవించాలి. ఏదేమైనా అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయములో సంభవించినవి కొన్ని మినహాయింపైన విషయాలుండినవి. మొదటిదిగా, పేతురును పిలువనంపించాలని కొర్నేలికి తెలియజెప్పడానికి అతని యొద్దకు దేవదూత పంపబడ్డాడు. పేతురు వచ్చి అతనికి క్రీస్తును ప్రకటించాడు. ఆ తరువాత ప్రసంగము కొనసాగుచుండిన అదే సమయములో అపోస్తలులు తమ చేతులు ఉంచకుండానే పరిశుద్ధాత్మ దిగి అతనికి శక్తినిచ్చాడు. కొర్నేలి పరిశుద్ధాత్మను పొందాడని 10వ అధ్యాయం 47వ వచనం స్పష్టంగా చెప్పుతున్నది. అతడు క్రీస్తులోనికి బాప్తిస్మం ఇయ్యబడక మునుపే అన్య భాషలో మాట్లాడు శక్తితో కూడిన పరిశుద్ధాత్మ వరమును పొందాడు. అయితే అతడు బాప్తిస్మం పొందినప్పుడు తన అంతరంగములో నివసించు పరిశుద్ధాత్మను పొందాడు. అతడు బాప్తిస్మం పొందక మునుపు అన్య భాషలో మాట్లాడు శక్తినిచ్చు పరిశుద్ధాత్మ వరమును పొందాడు. అతడు బాప్తిస్మం పొందినప్పుడు విధేయులైన ప్రతి విశ్వాసి వలనే అతని కుమారత్వమునకు రుజువుగా పరిశుద్ధాత్మ వరమును పొందాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుండి 14 వరకు. కాబట్టి కొర్నేలి క్రీస్తునందలి బాప్తిస్మం పొందక మునుపే ఏదో ఒక విధంగా అతని విశ్వాసమును బట్టి రక్షింపబడ్డాడని అనుకొనకండి. పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మను పొందినంత వరకు అతడు రక్షింపబడలేదు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 48వ వచనం మరియు 2వ అధ్యాయం 38వ వచనము. ఎఫెసు పట్టణములోని శిష్యులు. పౌలు ఎఫెసు పట్టణానికి వచ్చినట్టు మనము అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయములో చదువుతాము. అక్కడ ఆయన కొందరు శిష్యులను కలుసుకున్నాడు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని ప్రశ్నించాడు. ఎవరినైనా గాని ఈ ప్రశ్న అడగడం వింతైన విషయంగా కనబడుతుంది. అట్లైనను మనము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయాన్ని చదివి ఆ తరువాత అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయాన్ని అధ్యయనం చేసినట్లయితే అలా అనిపించదు, అలా కనిపించదు. ఒకడు క్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు వాడు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందవలసిందని ఆ విశ్వాసం వానిని ఒప్పిస్తుంది. అప్పుడు వాడు పరిశుద్ధాత్మను పొందుకుంటాడని అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క ఈ వరము ప్రతి క్రైస్తవునిలోనూ ఉన్నది. వారు బాప్తిస్మం పొందారనే విషయం
పౌలుకు తెలుసు. అందుకే ఆయన, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారినడిగారు. అందుకు వారు, మేము పొందగలుగుటకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేమెన్నడూ వినలేదే అని జవాబునిచ్చారు. వారిని పౌలు అడుగుతున్న తరువాతి ప్రశ్నను గమనించండి. అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందారు అని అడిగాడు. యోహాను బాప్తిస్మం పొందాము అని వారు సమాధానం చెప్పారు. కాబట్టి పౌలు వారికి కొన్ని విషయాలు వివరిస్తున్నాడు. ఏమని? యోహాను మారుమనసు నిమిత్తమైన బాప్తిస్మమిచ్చాడు. ప్రజలు అతని వెనుక వచ్చుచున్న వానియందు, అనగా యేసునందు విశ్వాసముంచవలనని చెప్పాడు. వారు మారుమనసు నొందాలని వారికి బోధించాడు. అప్పుడు వారు వచ్చి తమ పాపములను ఒప్పుకొన్నారు. మార్క్సు సువార్త 1వ అధ్యాయం ప్రకారం వారు పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొందారు. వారికి విశ్వాసమును బట్టి బాప్తిస్మం ఇయ్యబడింది. వారు యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూశారు. వారి పాపముల ప్రాయశ్చిత్తార్థం యేసు శిలువ మీద బలియాగమయ్యాడు. ఈ విధంగా వారి మారుమనస్సు మరియు బాప్తిస్మము వారు యేసునందుంచిన విశ్వాసమును వ్యక్తము చేయుచుండినవి. పెంతుకోస్తు దినము నుండి బాప్తిస్మమియ్యబడిన వారెవరైనను పాపక్షమాపణ నిమిత్తము మరియు వారు పరిశుద్ధాత్మను పొందునట్లును వారికి మరొక పర్యాయం బాప్తిస్మమియ్యబడింది. యోహాను బాప్తిస్మం యొక్క ఉద్దేశమేమై ఉండిందో పౌలు వారికి వివరించాడు. యోహాను బాప్తిస్మము క్రీస్తు చనిపోయి పాతిపెట్టబడి మృతులలో నుండి తిరిగి లేచినంత వరకు నిలిచి ఉంటుందని పౌలు దాని గూర్చి తెలియజెప్పిన వివరమును బట్టి స్పష్టమవుతుంది. పెంతుకోస్తు దినము నుండి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము చేయబడి ఆయన అనుగ్రహింపబడినప్పుడు ప్రజలు యేసునందుంచిన విశ్వాసము మరియు శిలువ మీద ఆయన బలియాగము ఆధారంగా వారికి బాప్తిస్మమియ్యబడింది. ఎఫెసు పట్టణస్థులు పౌలు చెప్పిన వివరమును వినినప్పుడు జరిగిన విషయం అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 5వ వచనములో ఇలా రాయబడి ఉన్నది. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమును బాప్తిస్మం పొందిరి. మనము విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడినామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో చదువుతాము. అయితే దీనిని చదివే కొందరు బాప్తిస్మము అంత ముఖ్యమైన విషయం కాదని తప్పుడు ప్రకటనలు చేస్తుంటారు. ఇదొక ఆసక్తికరమైన విషయం. అట్లైనను క్రీస్తులోనికి బాప్తిస్మం పొందడము విశ్వాసముతో కూడిన చర్య. దీనిని బట్టి మనము దేవుని కృపావరమును పొందగలుగుచున్నాము. బాప్తిస్మము అంత ముఖ్యమైన విషయం కాదనేది మాత్రమే కాకుండా ఒకడు బాప్తిస్మం పొందినప్పుడు వాడెరిగి ఉన్నదే ముఖ్యమని కూడా ఎఫెసులోని 12 స్పష్టం చేశారు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయములో పేర్కొనబడిన ఎఫెసు పట్టణస్థులు యోహాను పరిచర్య మరియు బాప్తిస్మం విషయమైన రూపకల్పన, ఉద్దేశము మరియు ఆ పరిచర్య ముగిసిన కాలము గూర్చి మొదటిసారి విన్నారు. ఈ విషయాన్ని వారు అర్థం చేసుకున్నారు. యేసునందు విశ్వాసముంచారు, బాప్తిస్మం పొందారు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 6వ వచనములో లూకా రాసిన ఆ తరువాతి మాటలు ఇలా ఉన్నాయి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. అపోస్తలుడైన పౌలు వారి మీద తన చేతులుంచాడు. అప్పుడు వారు అద్భుత కార్యములు చేయగల శక్తితో కూడిన వరములను పొందారు. తిమోతి. అపోస్తలులు విశ్వాసుల మీద తమ చేతులు నుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందారు. ఈ శక్తి పొందిన వారు
అద్భుత కార్యములు చేయగలిగారు. ఇట్టి శక్తినియ్యడానికి పరిశుద్ధాత్మను పొందుకొను విధానము గూర్చిన మన అధ్యయనమును ముగించేది ఇంకొక రెఫరెన్సు ఉన్నది. తిమోతి జీవితంలో అంతకు మునుపు సంభవించిన ఒక సంఘటన గూర్చి తాను తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు అతనికి జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు తిమోతిపై చేతులుంచినప్పుడు అది సంభవించింది. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో ఇలా రాయబడి ఉన్నది: ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపచేయబడవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఈ యవ్వన సువార్తికుడైన తిమోతికి పరిశుద్ధాత్మ ఏ వరమునిచ్చాడో మనకు తెలియదు. పౌలు అతని మీద చేతులుంచుట ద్వారా అతడు పరిశుద్ధాత్మ వరమును పొందాడని మాత్రమే మనకి తెలుస్తున్నది. సంఘ పెద్దలు తిమోతిపై తమ చేతులనుంచిన సమయంలో ఇది జరిగింది. అందుకే పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనములో తిమోతిని ఇలా బలపరుస్తున్నాడు: పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. ఈ సంభవమును నీవు ఒకసారి నీ మనస్సులో చిత్రీకరించుకొనడం మంచిది. సంఘ పెద్దలు తిమోతి మీద తమ చేతులు నుంచిన సమయంలో బహుశా పౌలు కూడా వారితో చేరి ఉంటాడు. ఆ గుంపులోని వారు ఎవరై ఉండినప్పటికీ పౌలు తిమోతిపై చేతులుంచుట ద్వారా అద్భుత కార్యములు చేయు శక్తితో కూడిన వరమును తిమోతికి అనుగ్రహించడానికి పరిశుద్ధాత్మకు ఇష్టమయ్యింది. ముగింపు: అలాగైతే మనము ఇంతవరకు చేసిన అధ్యయనము ద్వారా పరిశుద్ధాత్మను గూర్చి మనకేమని అర్థమయ్యింది? పరిశుద్ధాత్మ మనుషుల మీదకి దిగినప్పుడు లేక వచ్చినప్పుడు ఆయన వారికి తనకిష్టమైన విధంగా అద్భుత కార్యములు చేయు శక్తితో కూడిన వరములను వారికిచ్చాడని అర్థము. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 6వ వచనం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4 నుండి 11 వచనములో ఇచ్చిన జాబితాలో అద్భుత కార్యములు చేయు శక్తితో కూడిన వరములలో ఈ రెండూ కూడా కలవు. అపోస్తలులు తమ చేతులనుంచినప్పుడు పరిశుద్ధాత్మ తనకిష్టమైన విధంగా వరములనిచ్చాడని కూడా మనము అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 8వ అధ్యాయం మరియు 19వ అధ్యాయాల్లో చదివాము. విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ అతని అంతరంగములో నివసించుట గూర్చిన అధ్యయనమును తరువాత చేపట్టుదాము. ముఖ్యమైన ఈ అధ్యయనమును మనము కొనసాగిస్తూ దేవుడు మరియు ఆయన పరిశుద్ధాత్మకు సంబంధించిన సత్యమును మనము వెదుకుచుండగా దేవుని మెండైన దీవెనలు కుమ్మరింపబడాలని మనము ప్రార్థించుదాము.